ఏందయ్యా మళ్ళీ తాగొచ్చావా? అవునే తాగినా. ఇప్పుడు ఏంది అయినా అయినా నీకెందుకే? నేనేమన్నా నీ అయ్య పైసలతో తాగినా, నీ తాత పైసలతో తాగినా, నీ ముత్తాత పైసలతో తాగినా, నీ జేజమ్మ పైసలతో తాగినా? నా కష్టాజీతం నేను తాగినే. సర్లే గాని క్వార్టర్ పైసలు నా దగ్గర లేవయ్యా. ఉంటాయి గంతి. లేవయ్యా, నా దగ్గర లేవయ్యా. లేవయ్యా. కూరగాయలు కొంచానయ్యా. అడిగిరా ఏం చేస్తున్నావు లోపల? పైసలు ఇవే. పైసలు లేవయ్యా. పైసలు లేవయ్యా. బ్యాంకులో పైసలు లేవన్నా నమ్ముతా గానీ నీ దగ్గర లేవంటే నమ్మని. చిల్లి గవ్వ కూడా లేదయ్యా. పైసలు లేకపోతే ఇది ఉంది కదా, ఇది ఇవ్వనయ్యా. ఇది ఇవ్వనయ్యా. ఇస్తావా లేదా? ఇది తీస్తే నువ్వు చచ్చినట్టయ్యా. అయినా పర్లే, ఇవ్వనయ్యా. ఇస్తావా లేదా? సంపుతా. ఈ రోజు నుంచి నిజంగా నువ్వు చచ్చినట్టే నా దృష్టిలో. నీతో 10 సంవత్సరాల నుంచి కష్టాలు పడుతున్నానయ్యా. నా ఓపిక నశించిపోయింది. నువ్వు నాకు అవసరం లేదు, నీకు నాకు సంబంధమే లేదు. వద్దు, వెళ్ళొద్దు పద్దు. నేను మారిపోయాను. తాగను, నీ మీద ఒట్లు. తాగను పద్దు, ఉండు పద్దు, వెళ్ళొద్దు పద్దు. పద్దు పద్దు, వెళ్ళొద్దు పద్దు. ప్రమాణం చేస్తున్నా, తాగనే పద్దు. ఆగు పద్దు, ఉండవే పద్దు, ఆగు పద్దు. తాగడం వ్యసనం కాదు, అది మీ శత్రువు. ఈ శత్రువు మీతో పాటు మీ భార్య పిల్లల ప్రాణాలను సైతం బలి తీసుకుంటుంది. దయచేసి దానికి బానిసవ్వకండి. మీ బంగారు జీవితాన్ని మధ్యలో నాశనం చేసుకోకండి.